హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను రాజ్మా కర్రీ అండ్ బగారా రైస్ చేశాను. రాజ్మా కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నా. ముందుగా రాజ్మాని నైట్ అంతా బాగా నానబెట్టుకొని తర్వాత వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. ఈ రాజ్మాతో పాటిని ఒక బంగాళాదుంపను పెట్టి వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రానివ్వండి. నేనైతే మా కుక్కర్లో 10 విజిల్స్ రానిస్తే ఇలా ఉడికింది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. అది ఇలా మెదిగిన తర్వాత అందులోకి టమోటా, నానబెట్టుకున్న జీడిపప్పును ఒక 5-6 వేసుకోండి. వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తప్పిలి పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసి అవి చిటపట్లాడిన తర్వాత 2 పచ్చిమిర్చి అలాగే 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి వేసి బాగా వేపండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇలా మసాలాలన్నీ బాగా ఆనియన్స్కి పట్టాక తర్వాత దానిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు అండ్ టమోటా పేస్ట్ని ఇందులోకి వేసి బాగా కలపండి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలపండి, ఎందుకంటే ఇది అడుగంటకుండా ఉంటుంది. సో లైట్గా వాటర్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కాజుని వాటర్తో సహా వేసేయండి. నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాజులో సాల్ట్ వేసా కాబట్టి ఆ సాల్టే సరిపోతుంది. ఇలా కాజు వేసుకొని బాగా కలుపుకున్నాక మనం ఒక బంగాళాదుంపని పెట్టాం కదా, దాన్ని పీల్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసి ఇందులోకి వేయండి. ఫస్టే వేయచ్చు, కానీ ఫస్ట్ వేస్తే చిదిమిపోతాయి, అందుకనే నేను లాస్ట్లో వేస్తున్నా. ఆలు వేసి బాగా కలిపాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. 5 మినిట్స్ అలా బాగా ఉడికిన తర్వాత ఆలుకు కూడా మసాలాలు పడతాయి. తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోండి. రాజ్మా కర్రీ రెడీ. ఇప్పుడు మనం బగారా రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అందులో పచ్చిమిర్చి, జీరా, మసాలా దినుసులు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ కూడా వేసి కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ రానివ్వండి. బగారా రైస్ రెడీ అయిపోతుంది. బగారా రైస్ అండ్ రాజ్మా కర్రీ సూపర్ కాంబినేషన్. డైట్ చేస్తున్న వాళ్ళకి ఈ రాజ్మా కర్రీ చాలా యూజ్ అండి, ఎందుకంటే ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.